నమస్కారం. నేను మీ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఉన్నా. రెండు తెలుగు రాష్ట్రాలలో మొన్నటిదాకా అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి, అన్నిటికీ లెక్కలు ఉన్నాయి, అన్నిటికీ పరిణామాలు ఉంటాయి. కాకుంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అంబేద్కర్ సార్, బిఆర్ అంబేద్కర్ సార్ ఆశయాల బాటలో, కాంచీరామ్ సార్ ఆశయాల బాటలో నేను నెక్స్ట్ స్టెప్ తీసుకుంటున్నా. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో ఉన్న మా ఎస్సీ ఎస్టీ బీసీలు బిడ్డలకు అన్యాయాలు జరిగితే అరికట్టడానికి, అది ఎవరైనా సరే ఎక్కడికైనా సరే ముందడిగేయడానికి కంకణం కట్టుకున్నా. ఎందుకు అంటే ఆంధ్ర నుంచి తీసుకుంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు, తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల కోసం కొట్లాడతానని మీ అంబర్పేట బిడ్డగా, మీలో ఒక్కనిగా, మీ జాతి బిడ్డగా, మీ బహుజన బిడ్డగా, మీ కాంచీరామ్ ఆశయంగా, అంబేద్కర్ ఆలోచనగా, పూలే ముందడుగ్గా, సాగ లైలమ్మ, కొమరం భీము, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వంగవీటి లాంటి గొప్ప వ్యక్తులు, వంగవీటి రంగా అంటే మామూలు వ్యక్తి కాదైనా, అలాంటి వ్యక్తులకైనా ఇక్కడనైనా అక్కడనైనా తెలుగు రాష్ట్రాలకు మా మందకృష్ణన్న ముందుగా నడిచిండు. తర్వాత మా మందకృష్ణన్న ఆలోచన విధానాలతోని ఇవాళ మా బీసీల కోసం ఆయన నిలబడ్డాడు. కాబట్టి మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం నిలబడతామంటూ ముఖ్యంగా అంశాలు ఏంటంటే ఆనాటి కారం చెడు నుంచి తీసుకున్న ఇష్యూ నుంచి తీసుకున్న ఈ రోజు వరకు ఎవరెవరు మా దాంట్లోకెళ్ళి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకెళ్ళి ఒకరు ఇద్దరు అటు ఇటు కావడంతో మా రాజ్యం రాలేకపోతుంది. కానీ ఇప్పటి వరకు కొట్లాడిన మా మందకృష్ణన్న, మా బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు, ఎస్టీ నాయకులు, మైనార్టీ నాయకులు అందరికీ అండగా మేము వాళ్ళ సపోర్ట్ తీసుకొని ముందడుగు పోయి రాబోయే రోజులలో మేము ఇక్కడ బహుజన రాజ్యాన్ని కంపల్సరీగా తెస్తానని చెబుతూ మీ అంబర్పేట శ్రీనివాస్ యాదవ్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అన్నదమ్ముల అలా రక్తం పంచుకొని ముట్టిన నేను మీ అంబర్పేట శ్రీనివాస్ యాదవ్. నేను ఇక్కడ స్వార్థం పేరుతోని ఇంటి పేరు పెట్టుకోలే, నా ఊరు పేరు పెట్టుకున్నా, నా తెలుగులో బిడ్డ గడ్డ మీద పెట్టుకున్నా. ఎవడైనా భయపడేది లేదు. 25 ఏళ్ళ రాజకీయ చరిత్రల్లో ఇట్లాంటి బెదిరింపులు, ఇట్లాంటి ఎన్నో దాటంకాలని దాటుకుంటూ వచ్చినోని నేను 6 రాష్ట్రాలు ఇన్ఛార్జ్ చేసి ఈరోజు ఇంకా కూడా నిలబడ్డా అంటే ఎక్కడ అమ్ముడు పోకుండా నా జాతి, బహుజన జాతిని తొక్కకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడి నుంచి ఎక్కడ కాంప్రమైజ్ రూపాయి లేకుండా ఇప్పటివరకు గుండెల మీద చేయి పెట్టుకొని చెప్తున్నా. ఎక్కడ రూపాయి మోసం చేయలే, ఎవరు చేయలేదో నా ముందరికి తెల్ల ఒక కాగితం పట్టుకొని, ఓ పెన్ను పేపర్లు పట్టుకొని నా దగ్గర రారి, నేను పెన్ను పేపర్ ఇస్తా, చూసుకుందాం. అంతేగాని చెవులు